హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అవ్వాలి, దానికి ఎలిజిబిలిటీ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సిలబస్ మరియు సబ్జెక్ట్స్ ఏమిటి, ఈ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ఏమిటి, అవి ఎన్ని ఉన్నాయి, ఈ ఎగ్జామ్ని ఎన్ని అటెంప్ట్స్లో క్లియర్ చేసుకోవాలి, ఈ ఎగ్జామ్కి ఏజ్ రిలాక్సేషన్ ఎంత, మరియు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క శాలరీ, ఫెసిలిటీస్, అలాగే పవర్, ఇలా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్పై ట్యాప్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఐఏఎస్ జాబ్ అనేది మన భారతదేశంలోనే ఉన్నతమైన మరియు ప్రెస్టీజియస్ జాబ్. అలాగే ఎక్కువ శాలరీతో పాటు ఫెసిలిటీస్ను ప్రొవైడ్ చేసే జాబ్. ఆ ఫెసిలిటీస్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇది సిఎస్సిలోకి వస్తుంది. సిఎస్సి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఈ సిఎస్సి ఎగ్జామ్ను యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ను ఎవ్రీ ఇయర్ ఒకసారి కండక్ట్ చేస్తారు. అలాగే ఈ ఎగ్జామ్తో పాటు ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ ఏ, గ్రూప్ బి ఎక్సెట్రా ఇలా 24 ఎగ్జామ్స్ను యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ను 3 ఫేసెస్లో కండక్ట్ చేస్తారు. నెంబర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెంబర్ 2 మెయిన్ ఎగ్జామినేషన్, నెంబర్ 3 ఇంటర్వ్యూ. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ను జూన్, జూలైలో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మార్చిలో కండక్ట్ చేస్తుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్ కూడా 200 మార్క్స్కే కండక్ట్ చేస్తారు. అలాగే 2 అవర్స్ టైం డ్యూరేషన్. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ వచ్చేసి సిఎస్సిఐటి. సిఎస్సిఐటి అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ సిఎస్సిఐటి టెస్ట్ కూడా 200 మార్క్స్కే ప్రిపేర్ చేస్తారు. అలాగే 2 అవర్స్ టైం డ్యూరేషన్. ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కలిగి ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో టాపిక్స్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ వాల్ జియోగ్రఫీ, ఇండియా పొలిటిక్స్, పంచాయతీ రాజ్ సిస్టమ్, ఎకనామిక్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇలా ఈ టాపిక్స్ మీద సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్లో. సెకండ్ పేపర్ వచ్చేసి సిఎస్సిటి. ఈ సిఎస్సిటి పేపర్లో టాపిక్స్ వచ్చేసి కాంప్రహెన్షన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ, ఇలా ఈ టాపిక్స్ మీద అయితే క్వశ్చన్స్ ఉంటాయి. దీని తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ కోసం కట్ ఆఫ్ మార్క్స్ను ప్రిపేర్ చేస్తారు. కానీ ఇందులో సిఎస్సిటి మార్క్స్ను యాడ్ చేయరు. ఈ సిఎస్సిటి ఎగ్జామ్లో కేవలం మీరు క్వాలిఫై అవ్వాలి మాత్రమే. ఒకవేళ మీరు కనుక ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ను క్వాలిఫై అయితే నెక్స్ట్ మెయిన్స్కి అప్లై చేసుకోవాలి. మెయిన్ ఎగ్జామ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఈ రిటన్ టెస్ట్లో 9 పేపర్స్ ఉంటాయి. వీటిలో 2 పేపర్స్ క్వాలిఫై అవ్వాలి. మిగతా 7 పేపర్స్ ఉంటాయి కదా, వాటి మార్క్స్ ఫైనల్లో యాడ్ అవుతాయి. ఈ మార్క్స్ బేస్ చేసుకొని కూడా క్వాలిఫై చేస్తారు. ఈ రిటన్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చేసి 1 మార్క్ నుంచి 60 మార్క్స్ వరకు ఉంటాయి. అలాగే ఇందులో 20 వర్డ్స్ నుంచి 600 వర్డ్స్ వరకు ఉండేటువంటి ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఇందులో క్వాలిఫై అయితే మీకు ర్యాంక్స్ బట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలుస్తారు, అంటే పర్సనాలిటీ టెస్ట్కు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ 270 మార్క్స్కు కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఫైనల్ ర్యాంక్స్ ఉంటుంది, అంటే మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా, అందులో ఈ మార్క్స్ కౌంట్ అవుతాయి. ఈ రిటన్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, ఇందులో ఏ పేపర్ కౌంట్ అవుతాయి అంటే పేపర్ 1 ఎస్ఏ 250 మార్క్స్, పేపర్ 2 జనరల్ స్టడీస్ 1 250 మార్క్స్, జనరల్ స్టడీస్ 2 250 మార్క్స్, జనరల్ స్టడీస్ 3 250 మార్క్స్, జనరల్ స్టడీస్ 4 250 మార్క్స్, ఆప్షనల్ సబ్జెక్ట్ 1 250 మార్క్స్, ఆప్షనల్ సబ్జెక్ట్ 2 250 మార్క్స్, ఇలా ఈ పేపర్స్ కౌంట్ అవుతాయి. అలాగే రిటన్ టెస్ట్లో 1750 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసి 275 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ గ్రాండ్ టోటల్ వచ్చేసి 2025 మార్క్స్. అలాగే ఈ రిటన్ ఎగ్జామ్ను ఏ లాంగ్వేజ్లోనా రాయవచ్చు, అంటే తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, మలయాళం, ఇలా వేరే వేరే లాంగ్వేజ్లో కూడా రాయవచ్చు.
అలాగే ప్యాటర్న్ అందరికీ ఒకలాగే ఉంటుంది, కానీ ఆప్షనల్ సబ్జెక్ట్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మీరు ఇందులో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్లో మీకు కొన్ని ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిలో అప్రాక్సిమేట్లీ మీకు అప్ టు 25 చాయిస్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ ఏమిటంటే అగ్రికల్చరల్, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియోగ్రఫీ, లా, హిస్టరీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇలా 25 వరకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ వీటిలో ఎక్కువ మంది జియోగ్రఫీ, హిస్టరీను ఎంచుకుంటున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ మెడికల్ ఫీల్డ్ నుంచి అయినా టెక్నికల్ ఫీల్డ్ నుంచి అయినా సరే మీకు వచ్చిన కోర్ సబ్జెక్ట్ను ఈ ఆప్షనల్ సబ్జెక్ట్గా చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పెడతారు కదా, దానిలో మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు. అది ఏమిటంటే దానిలో మంచి ర్యాంక్ వచ్చినా లేదా మార్క్స్ పోయినా ఎక్కువ డిఫరెన్స్ వచ్చేది ఆప్షనల్ సబ్జెక్ట్లోనే. సో అందుకని నేను ఇంత పర్టికులర్గా చెబుతున్నా. మీరు మీ ఆప్షనల్ సబ్జెక్ట్ను ఎంచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అది వచ్చా రాదా, ఈజీగా ఉంటుందా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే చాలామంది ఈ ఆప్షనల్ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి మీరు మీ కోర్ సబ్జెక్ట్ను ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే రాని సబ్జెక్ట్ను ఎంచుకొని ఫెయిల్ అవ్వడం కన్నా వచ్చిన సబ్జెక్ట్ను ఎంచుకొని మంచి ర్యాంక్ను పొందడం మంచిది. కాబట్టి మీకు వచ్చిన సబ్జెక్ట్ను, ఈజీగా ఉన్న సబ్జెక్ట్ను ఈ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకోండి, మంచి ర్యాంకును పొందండి. నేనైతే చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏమిటంటే చాలామంది ఈ ప్రిలిమ్స్ మరియు మెయిన్ ఎగ్జామ్ను క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో 275 మార్క్స్కి కండక్ట్ చేస్తుంది. ఇందులో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అలాగే యూపీఎస్సీ మెంబర్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో మీ పర్సనల్ సూటబిలిటీని చెక్ చేస్తారు, అలాగే ఇంటెలిజెన్సీని కూడా చెక్ చేస్తారు. మీ ఇంటెలిజెన్సీ ఓన్లీ స్టడీ పట్ల లేదా ఇతర ఈవెంట్స్ మీద ఉందో లేదో చెక్ చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూ కనుక క్వాలిఫై అవుతే నెక్స్ట్ మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు దాకా మనం ఎగ్జామ్స్ మరియు సబ్జెక్ట్స్ అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ ఇలా ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏమిటి తెలుసుకుందాం. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి, అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్లో ఉండి కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అయినా పర్లేదు, నాన్ టెక్నికల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్కి 21 to 32 ఇయర్స్, ఓబీసీకి అప్ టు 35 ఇయర్స్, ఇంకా ఎస్టీ ఎస్సీకి వచ్చేసి 37 ఇయర్స్ అప్ టు. సో ఈ ఎగ్జామ్కి ఎన్ని అటెంప్ట్స్లో క్లియర్ చేసుకోవాలంటే జనరల్కి అయితే 6 అటెంప్ట్స్, ఓబీసీకి అయితే 9 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీకి అయితే వాళ్ళ వయసు 37 సంవత్సరాలు వచ్చేదాకా ఎన్నైనా అటెంప్ట్స్ చేయవచ్చు. అలాగే ఈ అటెంప్ట్స్ ఎలా కౌంట్ అవుతాయి అంటే ఒకవేళ మీరు ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే అది కౌంట్ అవ్వదు, అంటే మీరు ఎటువంటి అటెంప్ట్ చేయలేదు. అదే మీరు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతే అది మీరు అటెంప్ట్ చేసినట్లు. సో అలా కౌంట్ అవుతాయి. ఇప్పుడు యూపీఎస్సీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ ఏ. ఇందులో 3 సర్వీసెస్ ఉంటాయి. నెంబర్ 1 ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, నెంబర్ 2 ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, నెంబర్ 3 ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఇలా ఈ 3 సర్వీసెస్ ఇలా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ ఏలోకి వస్తుంది. ఇంకా రిమైనింగ్ సర్వీసెస్ వచ్చేసి నెంబర్ 2 సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ. ఇందులో సర్వీసెస్ వచ్చేసి ఇండియన్ అడల్ట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఐఏ అండ్ ఏఎస్. నేనైతే ఇప్పుడు షార్ట్కట్లో చెప్పేస్తాను ఎందుకంటే వీడియో ప్రొలాంగ్ అయిపోతుంది. సో ఐసిఏఎస్, ఐసిఎల్ఎస్, ఐడిఏఎస్, ఐడిఈఎస్, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. సో ఇలా ఈ 6 సర్వీసెస్ కూడా సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏలోకి వస్తుంది. నెంబర్ 3 సివిల్ సర్వీసెస్ గ్రూప్ బి. ఇందులో సర్వీసెస్ వచ్చి ఆర్మీ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీస్ ఏఎఫ్హెచ్సిఎస్, డిఏఎన్ఐసిఎస్ మరియు డిఏఎన్ఐపిఎస్, అలాగే పాండిచేరి సివిల్ సర్వీసెస్ పిసిఎస్, పాండిచేరి పోలీస్ సర్వీసెస్ పిసిఎస్. ఇలా ఈ సర్వీస్ అండర్ సెంట్రల్ గ్రూప్ బిలోకి వస్తుంది. ఇప్పుడు దాకా యూపీఎస్సీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శాలరీ గురించి తెలుసుకుందాం.
ఐఏఎస్ ఆఫీసర్ యొక్క శాలరీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వారిని ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ని బట్టి, అలాగే వారికి వచ్చిన మార్క్స్ మరియు టాలెంట్ బట్టి వాళ్ళ శాలరీ 50,000 నుంచి 1,00,000 వరకు స్టార్టింగ్ శాలరీని ఫిక్స్ చేశారు. అది ఎంత ఇవ్వాలి ఏంటో అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తారో వారి మీద బేస్ అయి ఉంటుంది. అలాగే పే స్కేల్ మీద మరియు గ్రేడ్ పే మీద కూడా ఐఏఎస్ శాలరీ డిపెండ్ అయి ఉంటుంది. పే స్కేల్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అయ్యాను అనుకోండి, దానికి నాకు 50,000 శాలరీ ఫిక్స్ చేస్తారు. సో నా యొక్క శాలరీ వచ్చేసి 50,000. ఒకవేళ నేను కానీ ఒక మంచి పని చేశాను అనుకోండి, సో దానికి నాకు వాళ్ళు ఒక గ్రేడ్ ఇస్తారు. సో ఆ గ్రేడ్కు నాకు ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేస్తారు. అది ఎంత అంటే 16,500. అంటే ఇప్పుడు నా మొత్తం శాలరీ వచ్చేసి 50,000 ప్లస్ 16,500. ఇది ఎంతవరకు మించకూడదు అంటే 1,00,000. ఒకవేళ 1,00,000 మించినట్లయితే మీకు ప్రమోషన్ ఇస్తారు. ఈ ప్రమోషన్ వల్ల మన పే స్కేల్తో పాటు గ్రేడ్ పే కూడా మారుతుంది. ఇప్పుడు పే స్కేల్ వచ్చేసి 1,00,000 నుంచి 1.5 lakh దాకా ఉంటుంది. మనకి ఎప్పుడైతే పే స్కేల్ మారిందో అలాగే గ్రేడ్ పే కూడా పెరుగుతుంది. అంటే గతంలో 16,500 ఉండేది కదా, ఇప్పుడు ప్రస్తుతం 20,000 ఉంటుంది. ఇలా పెరుగుతూ ఉంటుంది. సో ఫైనలీ ఐఏఎస్ అంటే చీఫ్ క్యాబినెట్కి వచ్చేసి 2,25,000 దాకా ఉంటుంది. సో ఫైనల్గా ఐఏఎస్ ఆఫీసర్కి శాలరీ వచ్చేసి 2,25,000 దాకా ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్కి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏమిటంటే, ఐఏఎస్ ఆఫీసర్కి ఫ్రీ హౌస్ అంటే ఒక చిన్న ఇల్లు అని చాలామంది అనుకున్నారు, కానీ చాలా పెద్ద భవనాన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫ్రీ బిల్స్ అంటే వీళ్ళు కరెంట్ బిల్ కట్టవసరం లేదు, అలాగే నీటి పన్ను ఇలా ఇవన్నీ కట్టవసరం లేదు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, ప్రొవైడ్ సెక్యూరిటీ, అలాగే వీళ్ళు ఫ్రీగా ట్రిప్స్ కూడా వేయొచ్చు. వీళ్ళకి లైఫ్ టైం పెన్షన్ కూడా వస్తుంది, అలాగే స్టడీ లీవ్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పవర్ చూద్దాం. జిల్లాలో ఏ పని జరగాలనుకున్నా కూడా ఖచ్చితంగా కలెక్టర్ యొక్క పర్మిషన్ ఉండాలి, లేకపోతే ఏ పని జరగదు. ఇలా మెడికల్ సంబంధించిన కానీ, అగ్రికల్చర్ సంబంధించిన కానీ, బీసీ వెల్ఫేర్ ఎటువంటి ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీసులో ఉంటుంది. సో ఎవరైనా తప్పు చేస్తే కలెక్టర్ వెంటనే ప్రశ్నించగల హక్కు ఉంటుంది, కానీ ఒక డాక్టర్ మరొక డాక్టర్ని ప్రశ్నించే హక్కు ఉండదు. సో ఇప్పుడు అర్థమైంది కదా ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పవర్. అలాగే మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరో ఈ కామెంట్ బాక్స్లో తెలపండి. నాకైతే మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలుసు, ఎవరంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్